ముగ్గురితో ప్రయాణం చేసినటువంటి కీలకమైనటువంటి నేత మాజీ ఎమ్మెల్యే మాజీ టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. రాజారెడ్డి గారితో మీకున్న అనుబంధం గురించి. కానీ రాజారెడ్డి గారు తిరుపతికి వేరే ఆయన స్నేహితుడి దగ్గరికి వస్తూ పోతూ ఉండేవారు. ఆ రకంగా రాజారెడ్డి గారు ఒకసారి ఆయన దూరం అయిన తర్వాత అప్పుడు విన్నప్పుడు మీ స్టేటస్ ఎలా ఉంది, ఎక్కడున్నారు, ఏంటి? రాజారెడ్డి గారిని గురించి ఇప్పటికీ మాట్లాడేటువంటి మాటలు ఉన్నాయే, ప్రత్యర్థులు అసలు గుండెని నలిపేస్తాయి. అంత మరణంలో నన్ను హత్తుకొని నాతో మాట్లాడినటువంటి మాటలు, లోపల వాళ్ళమ్మ నేను విపరీతంగా ఏడుస్తున్నా. సో ఆయన సీఎం అయిన తర్వాత ఎలా ఫీల్ అయ్యారు, ఏంటి? రాజశేఖర రెడ్డి గారి మరణము, రాజారెడ్డి గారి మరణము ఎంత కుంగదీసిందో రాజశేఖర రెడ్డి గారు పదవి స్వీకారం అంత సంతోషపెట్టింది. రాజశేఖర రెడ్డి అనే నేను పాదయాత్రలో ఫస్ట్ నుంచి మీరున్నారు. ఎలా అసలు ఆలోచన ఎలా వచ్చింది, ఎలా సాగింది? అది ఇంతింతై ఒటుడింతై మరియు తానింతై నభో వీధి పైనంతై తోయద మండల గ్రమణ కల్లంతై అని పోతన గారు రాసిన పద్యంలాగా రాజశేఖర రెడ్డి గారు దినదిన ప్రవర్తమానుడై ఆకాశం చుంబించినటువంటి రాజకీయ ప్రస్థానం అది. ఆ ప్రజాప్రస్థానం కాదు అది. రాజమండ్రి వరకు వచ్చిన తర్వాత, రాజమండ్రిలో ఆయన సమస్యలు పడిపోయిన తర్వాత మీరు ఎలా ఫీల్ అయ్యారు? సోనియా గాంధీ రోషయ్య గారితో ఎందుకు చేస్తాడు నన్ను అడగకుండా గుండెల్ని గుచ్చినంత బాధ కలిగింది ఆవిడ. రాజశేఖర్ రెడ్డి గారి పాదాల స్పర్శతో ఆంధ్రదేశం పులకించిపోయి ఇతనే మా నాయకుడే అని ఎలుగెత్తి చాటి కాంగ్రెస్ పార్టీని గెలిపించింది. సో వైఎస్ రాజారెడ్డి గారి నుంచి తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నుంచి అంత క్లోజ్ అసోసియేట్ అయినటువంటి మీరు ఎమ్మెల్యేగా ఎందుకు కాలేకపోయారు? ఆయన నా పేరు టిక్ చేసుకొని కూడా వచ్చినాడు. చేసుకొని వచ్చిన తర్వాత ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాద్కు చేరంగానే నా పేరు కొట్టేసినారు. రాజశేఖర రెడ్డి గారు ఒక్కసారిగా సెప్టెంబర్ 22వ తేదీన రచ్చబండకి వెళ్తూ హెలికాప్టర్ మిస్ అయింది అనే వార్త విన్నప్పుడు ఎలా ఫీల్ అయ్యారు, ఏం జరిగింది? రాజశేఖర రెడ్డి గారు నాకు ఫోన్ చేసి నేను చిత్తూరుకు వస్తున్నా, మొన్ననే కదా ఇది జరిగింది, ఇప్పుడు పోయి మీరు మళ్ళీ వస్తానంటే అని అంటే పోయి కన్విన్స్ చెయ్యి అని అన్నాడు. వాళ్ళ ఇంటి దగ్గరనే సెప్టెంబర్ 2 వెయిట్ చేస్తూ ఉన్నాం. బ్రేక్ఫాస్ట్కి వస్తాడు అన్న. అయిపోయింది. చాలా రోజులు అనుకునేవాడిని చచ్చిపోతే బాగున్నానని. చాలా రోజులు. ఆ మనిషితో నాకున్న బంధం సారీ ఇంతకంటే నేను చెప్పలేను. వాళ్ళు కావట్లేదు.